సింగనమల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆమె తెలిపారు. మండలంలోని గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కలదన్నారు. అలాగే బాలికలకు నూతన ప్రభుత్వ వసతి గృహం ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందిస్తామని తెలిపారు. 2025 సంవత్సరం ఇంటర్ ఫలితాలలో మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలు రాష్ట్ర స్థాయిలో ఫలితాలను కనపరచాలని తెలియజేశారు. అలానే రాబోయే సంవత్సరం సైన్స్ గ్రూపులు ఏర్పాటు చేయటకు కృషి చేస్తామన్నారు. మండలంలోని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. కళాశాలలో దరఖాస్తు కొరకు సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం. సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా నేను అపాయింట్ అయినాను. ఐఎమ్ డాక్టర్ జి కవిత. ఇక్కడ సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాల పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణము ఉంది. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళలో విద్యను మెరుగుపరుచుకోవడానికి నైపుణ్యం గల క్వాలిఫైడ్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ. మరియు అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినీలకు మన కళాశాల వెనుక వైపునే బాలికల వసతి గృహం హాస్టల్ ఉంది. ఈ సౌకర్యాన్ని అప్ అండ్ డౌన్ చేసి ఇబ్బంది పడుతున్న దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినీలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మరియు ఈ కళాశాలలో నెక్స్ట్ ఇయర్ సైన్స్ గ్రూప్ లేకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. ఎంపీసీ, బైపీసీ, జనరల్ కోర్సుతో పాటుగా వొకేషనల్ కోర్సెస్ కూడా కొన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. మార్చి 2025లో మన కళాశాల విద్యార్థినీలు సిఈసి గ్రూపు 2 విద్యార్థినీలు 500 మార్కులకు గాను 480 మార్కులు, 454 మార్కులు రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విధంగా వాళ్ళు అంత మార్క్స్ను సాధించారు. ఇటువంటి మంచి విద్య ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. మెరుగైన విద్యను బోధించిన లెక్చరర్స్కు ప్రోత్సహించడంతో పాటు ఆ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కూడా మిరియాల శెట్టి వేణుమాధవ్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నాను. మరియు డిజిటల్ రూమ్ సపరేట్గా కట్టించి వాళ్ళకు వీడియో అంటే ఆడియో మామూలుగా బోధనతో పాటుగా ఆడియో విజువల్స్ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో డిజిటల్ రూమ్ కట్టించారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలరు. మన ప్రభుత్వ కళాశాలలో ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్, సైన్స్ గ్రూప్ లేకపోవడం వల్ల కానీ సైన్స్ విద్యార్థులని కూడా రికార్డులు కూడా అందజేస్తున్నారు. మరియు పొద్దున్నే ఉదయమే పిల్లలు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ 2025-26 అకాడమిక్ ఇయర్ సందర్భంగా ప్రారంభమైనాయి. విద్యార్థులు చేరదలుచుకున్న వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా కళాశాలకు వచ్చి మీరు జాయిన్ అవ్వగలరని తెలియజేస్తున్నాను.